హలో ఎవ్రీవన్, చూస్తున్నారు కదా, ఇది మల్ చందేరి టయర్ ప్యాటర్న్ డ్రెస్. దీనికి నేను ఎగ్జాక్ట్గా 14.75 మీటర్స్ క్లాత్ పట్టింది. అంటే 12 మీటర్స్ దాకా క్లాత్ ఓన్లీ లెహెంగాకి పట్టింది. అండ్ 2.75 మీటర్ ఫ్యాబ్రిక్ అనేది దుపట్టాకి పడింది. సో 14.75 మీటర్ ఫ్యాబ్రిక్ పట్టింది. బ్లౌజ్కి 1 మీటర్ తీసుకున్నా. లక్కీగా ఆ బ్లౌజ్ అనేది దొరికింది కాబట్టి తీసుకున్నా, లేదంటే ఏదైనా ప్లెయిన్ ఫ్యాబ్రిక్లో చేద్దామని ఐడియా ఉండింది. లక్కీగా ఎంబ్రాయిడరీ ఎగ్జాక్ట్గా ఉండేది దొరికింది కాబట్టి తీసుకున్నా. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను ఒక వెబ్సైట్ పేజ్లో తీసుకున్నా. అది డిస్కౌంట్ మీద నాకు పర్ మీటర్ ఫ్యాబ్రిక్ 300 అలా పడింది. బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 1500 పర్ మీటర్ పడింది. ఎందుకంటే ఫుల్ వర్క్ ఉంది అది, అండ్ ఫ్యాబ్రిక్ కూడా ప్యూర్ క్వాలిటీ కాబట్టి 1500 అలా పడింది. సో టోటల్ కాస్ట్ అయితే నాకు ఈ డ్రెస్కి 6000 దాకా అయ్యింది. 6000కే మంచి పార్టీ వేర్లా అయిపోయింది. నాకు దట్టు యూనిక్గా ఉంది. అంటే మన దగ్గర ఉన్న డ్రెస్ వేరే ఎవరి దగ్గర ఉండదు. అది ఎంతో హ్యాపీనెస్ ఇస్తుంది. అంటే ఎవరు కాపీ చేయలేరు, అలా అలా ఒక ఫీల్ ఉంటుంది మనకి. సో ఈ ఫ్యాబ్రిక్ని అయితే నేను ఫుల్ కంప్లీట్గా 10 మీటర్స్ ఫ్యాబ్రిక్లో బెల్ట్కి మాత్రమే కొంచెం, అంటే ఒక 4 ఇంచెస్ అలా ఫ్యాబ్రిక్ ఫుల్ లాంగ్ విడ్త్లో కట్ చేసి పెట్టేసుకున్నా. ఒక 50 ఇంచెస్ దాకా కట్ చేసిన ఫ్యాబ్రిక్ పక్కన పెట్టేసా, 4 ఇంచెస్ ఫ్యాబ్రిక్. ఇంకా మిగిలిన ఫ్యాబ్రిక్ అంతా నేను లాంగ్ లెంత్, నా లంగా లెంత్ వచ్చేసి 43 ఇంచెస్ వచ్చింది. విత్ బెల్ట్ 43 ఇంచెస్, దాంట్లో 2 ఇంచెస్ బెల్ట్ పోతుంది. సో 41 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేసుకున్నా. ఆ 4 పార్ట్ని మార్క్ చేసుకుని 4 లేయర్స్ లాగా కట్ చేసుకున్నా. 4 లేయర్స్ కట్ చేసుకుని ఇలా కంప్లీట్ ఫ్యాబ్రిక్ మొత్తం గ్యాదర్ చేసి ఒకదానికొకటి అటాచ్ చేసుకున్నా. ఆ గ్యాదరింగ్ అనేది నాకు అప్పుడప్పుడు పనులు అవి ఇవి చూసుకుని చేయడానికి నాకు ఒక 4 to 5 days కంప్లీట్ పడింది గ్యాదరింగ్ కంప్లీట్ చేయడానికే. ఆ గ్యాదర్స్ అనేది నీట్గా రావాలి, ప్లస్ ఐరన్ చేసుకోవాలి. అవన్నీ కొంచెం కాస్త టైం కన్జ్యూమింగ్ ఇది. దాని తర్వాత దీనికి లైనింగ్ అనేది వచ్చేసి నేను కలీ ప్యాటర్న్లో తీసుకున్నా. కలీ ప్యాటర్న్లో ఎందుకు తీసుకున్నా అంటే, ఇప్పుడు మనకి ఈ మల్ చందేరి ఫ్యాబ్రిక్కి లోపల లైనింగ్ అనేది కాటనే కావాలి. సో కాటన్ మనకు బయట అంత ఫ్యాబ్రిక్లో లాంగ్ విడ్త్వి దొరకవు. సో అప్పుడు మనం నార్మల్గా ఉన్న విడ్త్ ఫ్యాబ్రిక్నే తీసుకుని, నార్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ బ్లౌజెస్కి అంతా ఇస్తాం కదా, అదే లైనింగ్ తీసుకుని దాన్ని ఇలా కలీజ్ ప్యాటర్న్లో కట్ చేసుకున్నా. అది విడ్త్ ఎక్కువ రాదు. సో ఫ్యాబ్రిక్ 4 మీటర్స్ కావాల్సి ఉంటుంది. దాన్ని నేను 12 కలీస్. నా వేస్ట్ వచ్చేసి 33, లంగా కంప్లీట్గా వచ్చేసి 33 ప్లస్ 2 ఇంచెస్ సివింగ్ అలయన్స్ ఉండింది. సో 35 అయింది. 35 డివైడెడ్ బై 36 అయింది. 3 ఇంచెస్ ఎక్స్ట్రా ఉండింది, 1.5 ఇంచ్. సో 36 డివైడెడ్ బై 12 కలీస్లో చేసుకున్నా. 12 కలీస్ డివైడెడ్ చేసి దీంట్లోనే సివింగ్ అలయన్స్ మొత్తం వచ్చేస్తుంది. సో 12 డివైడెడ్ బై చేసుకుని ఎంత వచ్చిందో దాంట్లో కలీస్ నేను కట్ చేసుకున్నా. పైన ఆ డివైడ్ చేసినప్పుడు మనకు ఎగ్జాక్ట్గా వస్తుంది కదా, ఆ మెజర్మెంట్ తీసుకుని కింద మనకి ఎంత కావాలంటే గేరా అంత తీసుకోవచ్చు. అలా తీసుకుని లైనింగ్ అనేది కట్ చేసేసా. లైనింగ్ కట్ చేసుకుని నేను దీంట్లో మీకు బెల్ట్ మళ్ళీ జిప్ కూడా యాడ్ చేశాను. బెల్ట్ 2 ఇంచెస్ లంగాకి. ఇంకా బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసేసరికి నేను ఈసారి కోర్ సెట్ బ్లౌజ్ నేర్చుకుని చేసుకున్నా. సో అందుకనే నేను దాన్ని ఏమీ రికార్డ్ చేయలేదు. ఫస్ట్ నేను నేర్చుకోవాలి కదా, నాకు ఎలా వస్తుందో ఐడియా ఉండలేదు, ఎప్పుడు ట్రై చేయలేదు కదా, కొత్తగా నేర్చుకున్నా. సో అది నేనేమి రికార్డ్ అయితే చేయలేదు. బ్యాక్ జిప్ అనేది పెట్టుకున్న బ్లౌజ్కి. కోర్ సెట్ బ్లౌజ్ కొంచెం కష్టం అవుతుంది స్టార్టింగ్లో, ఒక్కసారి చేసేటప్పటికి తర్వాత ఈజీ అయిపోతుంది. మీకు ఈ లంగాది కానీ బ్లౌజ్ది కానీ కంప్లీట్ వీడియో అయితే నేను రికార్డ్ చేయలేదు ఈసారి. నెక్స్ట్ నా అప్కమింగ్ వీడియోస్లో నేను కుట్టుకునే అన్ని డ్రెస్సెస్ ప్యాటర్న్ని నేను ఎలా చేశాను అనేది కంప్లీట్గా అయితే రికార్డ్ చేసి పెడతాను. ఇంకా దుపట్టా అయితే నేను బ్యాకింగ్కి కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకుని బ్యాకింగ్ ఒక 2.5 ఇంచ్ ఇచ్చా. దానికి ఫుల్ దుపట్టా ఫుల్ రౌండ్లో పోట్లీ బటన్స్ అనేది పెట్టాను. సో సేమ్ ఫ్యాబ్రిక్ని నేను దుపట్టాకు కూడా యూస్ చేశాను.
ఇంకా మంచి వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.